హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే బూడిద గుమ్మడికాయ వడియాలు చేసి చూపిస్తున్నానండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు అసలు బూడిద గుమ్మడికాయ మన హెల్త్కి ఎంతో మంచిదండి. మన కిడ్నీలకి ఎంతో మేలు చేస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బూడిద గుమ్మడికాయ ఇలా పైన వైట్ అంతా ఇలా పీచుతో తోమి శుభ్రంగా కడుక్కోవాలండి. ఫస్ట్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, ఇవి వైట్ పోయే వరకు, పైన బూడిదలా ఉన్నది వైట్ అంతా పోయే వరకు నీట్గా కడుక్కోవాలి. శుభ్రంగా పీచుతో తోమి శుభ్రంగా కడగాలండి. ఈ విధంగా పైన బూడిదలా ఉంటుంది కాబట్టి బూడిద గుమ్మడికాయ అంటాం మనం దీన్ని. తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ముక్కలు బాగా సన్నగా, చిన్న ముక్కలు బాగా సన్నంగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేయకూడదండి. అన్నీ కూడా మన ముక్కలు ఈ విధంగానే కట్ చేసుకున్నాక అప్పుడు కొలుసుకోవాలి. కొలత ప్రకారం పెట్టుకుంటే బాగుంటుందండి. చూడండి కొంచెంతో కొలుస్తున్నాము. ఇది రెండో కొంచెం అండి. రెండు కొంచాలు సగం అయినాయండి. అంటే మానుడు 2 మానులు ఒక కొంచెం అయితే 2 కొంచాల మానుడు ముక్కలు అయినాయండి మొత్తం. ముక్కల్లో కొంచెం 2 సారలు అంటే చేతితో ఇలా పట్టుకుని 2 సారలు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలండి ఈ ముక్కల్లో. ఫస్ట్ ఇలా మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కత్తిపీటతో కట్ చేసుకుని సన్నగా ముక్కలు తరిగిన తర్వాత ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుని మనం ముక్కల్లో మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న నీరంతా దిగిపోతుందండి. ఆ విధంగా నీరంతా వచ్చేయాలన్నమాట ముక్కల్లో నీరంతాను. అందుకనే ఆ నీరంతా వచ్చేసి ఆ ఉప్పు ముక్కలకు బాగా పడుతుందండి. అందుకని మనం 2 గుప్పులు రాళ్ళ ఉప్పేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి. సంవత్సరం అంతా ఉండే వడియాలు కదండి, సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకుని మొత్తం ముక్కలకు పట్టించాలి. ఇలా కలపటాన్ని బట్టే మనకు నీరంతా ముక్కల్లో నీరంతా వచ్చేస్తుంది. అందుకే నిదానంగా కలుపుకోవాలండి. అందుకే నేను ఎంతసేపు చూపిస్తున్నాను. మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటే వడియాలు అంత బాగా టేస్ట్గా ఉంటాయి. చాలా కమ్మగా ఉంటాయండి. వేపేటప్పుడు కూడా కమ్మటి స్మెల్ వస్తాయి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పప్పుచారులోకి, పులుసుల్లోకి, వైట్ రైస్లో కూడా ఈ వడియాలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కమ్మదనం ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలాగ ఒక క్లాత్ రెడీ చేసుకోవాలి. ఒక రాతి మీద పెట్టి మేము ఒక పల్చటిది కాటన్ క్లాత్
వేసి ఆ ముక్కలన్నీ కూడా క్లాత్లో వేస్తున్నామండి. ఒక తిరగల రాయి మీద పెట్టి క్లాత్ ఒక తిరగల రాయి మీద వేసి దాని మీద ఈ ముక్కలన్నీ వేసేసండి. క్లాత్ మీద ఈ విధంగా వేసుకోవాలి. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో చూడండి. మేము ఈరోజు ముక్కలు కోసాం కదా, రేపు తెల్లారి వడియాలు పెడతాకి ముందు రోజే కట్ చేసుకోవాలి ముక్కలు. ఇలా కట్ చేసుకుని ఉప్పు వేసి కలిపిన ముక్కలు ఇలా క్లాత్లో వేసి ఇలా పెట్టుకోవాలండి. క్లాత్లో వేయాలి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఉప్పు వేసి కలపడం వల్ల. రేపు పెడతామండి వడియాలు. ఈరోజు సాయంత్రం మేము కలుపుతున్నాం అనమాట. ఇలాగా ఒకరోజు ముందే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక పళ్ళెంలో పెట్టి ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఇది ఒక రాయి మీద పెడుతున్నాం చూడండి. మామూలుగా క్లాత్, కాటన్ క్లాత్ ఇలా ముక్కలు వేసాక శుభ్రంగా చుట్టేయాలండి. మూట కింద చుట్టేయాలి. చుట్టేసి ఒక తిరగల మీద అడుగు రాయి మీద పెట్టి పైన తిరగల రాయి, పైన పెట్టాలి. 2 రాళ్ళ మధ్యలో పెట్టి ఈరోజు సాయంత్రం ఇలా పెట్టామండి. తెల్లారి వరకు అలాగే ఉంటే ఆ నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. అలా వడచాలంటే మనం ముందు రోజు పెట్టుకోవాలి. కొంచానికి వచ్చి మేము కొంచెం వెళ్తుగా 2 డబ్బాలు, ఈ డబ్బాతో 2 డబ్బాలు పప్పు పోస్తున్నామండి. మినప్పప్పు నానబెట్టేసాను. కొంచానికి ఆ డబ్బాతో 2 డబ్బాలు, కొంచెం వెళ్తుగా 2 డబ్బాలు పోసాను నేను. ఈరోజు నైట్ నానబెట్టామండి. తెల్లారి ఇదిగో రుబ్బేస్తున్నాము. బూరెల పిండిలా రుబ్బుకోవాలండి. మరీ ఇడ్లీ పిండిలా రుబ్బకూడదు, అలాగని మరీ గట్టిగా గారెల పిండిలాగాను రుబ్బకూడదండి. సమానంగా బూరెల పిండిలా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా గ్రైండర్కి వేసేసి తీసేసుకోవాలి పిండి. బూరెల పిండిలా రుబ్బుకుని తీసుకోవాలి. చూడండి రాత్రి ఆ క్లాత్లో వేసి బరువు పెట్టాం కదా, తిరగల రాయి బరువు పెట్టామా. ఇప్పుడు అయినా సరే ఇంకా వాటర్ ఉంది చూడండి. ఆ వాటర్ అంతా పిండేస్తున్నాము. ఇంకా వాటర్ వస్తుంది చూస్తారా. ఇలా గుప్పిడితో పట్టుకుని ఇలా గట్టిగా పిండాలండి ముక్కలు. ఇంకాను నైట్ అంతా రాయి పెట్టినా సరే ఇంకా వాటర్ ఉంది. ఇలా ఒక గిన్నెలోకి క్లాత్లో ముక్కలు నైట్ అంతా వాడినా ఇంకా వాటర్ వస్తుంది. ఇలా గుప్పిడితో గట్టిగా పిండేయాలండి. పిండేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసేసుకోవాలండి పిండి. ఎన్ని నీళ్ళు వస్తున్నాయో చూడండి. ఇలా గిన్నెలో పిండి వేసుకున్నాక ఒక కాటన్ పంచ లాంటిది కాటన్ క్లాత్ వేసి కొంచెం ఆరబెట్టుకోవాలండి. ముక్కలు ఆరడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మిక్సీలో పచ్చిమిర్చి అండి, దగ్గర నేను 1/2 కేజీకి కొన్ని కాయలు తీసేసి అందులో కొంచెం అల్లం, జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టానండి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మనం ఈ విధంగా కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. దానిలో వేయడానికి మనం తినే కారాన్ని బట్టి కొలత ఏమి ఉండదండి. పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకుని చూసుకోవడమే. తర్వాత మెంతులు నైటు కొంచెం ఒక గుప్పుడు నానబెట్టాను నేను. ఒక చిన్న గ్లాసుడు నానబెట్టానండి. మరీ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఆ నానబెట్టిన మెంతులు మిక్సీ పట్టేసి ఆ మెంతి పిండి కూడా దీనిలో వేసేస్తున్నాము. ఈ ముక్కల్లోనూ కచ్చాగా పట్టిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అది వేసేసి తర్వాత మిక్సీ పట్టిన మెంతి పిండి కూడా వేసేసామండి. పచ్చిమిర్చి లెక్కని కాదండి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. దగ్గర నేను 1/2 కేజీ కాయలు వేసాను. కొన్ని కాయలు మాత్రమే తీసానండి, సరిపోతాయి. కారం ఉంటేనే బాగుంటుంది. ఇక మొత్తం ఈ ముక్కలకు పట్టించేయాలండి. తర్వాత మనం రుబ్బుకున్న పిండి కూడా దీనిలో వేసేసుకోవాలి. చూడండి మరీ గట్టిగా లేదు, మరీ మెత్తగా లేదు. పిండి ఈ విధంగా ఉండాలి. బూరెల పిండిలా ఉండాలండి. ఈ ముక్కల్లో వేసేసి కలిపేసుకోవాలి ఈ విధంగాను. మరీ వాటర్లా లూజ్గా ఉండకూడదు, ఇడ్లీ పిండిలా ఉండకూడదు, అలాగని గారెల పిండిలా ఉండకూడదు. పిండి బూరెల పిండిలాగా సమానంగా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న పిండి చూడండి ఈ విధంగా చెయ్యి తడి చేసుకుని ఇలా మనకు సమానంగా కావలసిన సైజులో ఒక కాటన్ క్లాత్ తడిపేసుకుని అప్పుడు ఎండలో ఈ విధంగా వేసుకుని పెట్టాలండి. క్లాత్ అయితే తడిపేసి ఇలాగా పరిచి వడియాలు ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు, ఇంకా పెద్దవి పెట్టుకోవచ్చు, ఇంకా చిన్నవి పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టిన వడియాలు 2 రోజులు ఎండనివ్వాలండి. తర్వాత నెమ్మదిగా వచ్చేస్తే చేతికి నెమ్మదిగా తిప్పి మళ్ళీ తిరగేసి కూడా ఎండబెట్టుకోవాలి. ఇలా నచ్చిన సైజులో మనం పెట్టుకోవాలి వడియాలు. పిండి మనం ఉప్పు మళ్ళీ చూసి వేసుకోవాలి. ముక్కల్లో వేసాం కదండి, ఉప్పు కొలత ఏమి ఉండదు, సరిపడగా చూసి వేసుకోవడమే. ఫస్ట్ వేసింది రాళ్ళు ఉప్పు ముక్కలు వేస్తే ముక్కలకు పడతాయి కదా, తర్వాత సాల్ట్ కలుపుకోవడమేనండి. చూడండి నెమ్మదిగా తిప్పి ఎండబెట్టుకుంటే ఈ విధంగా ఎండుతాయి అన్నమాట వడియాలు. చూడండి చక్కగా వచ్చాయి. మనకు నచ్చిన సైజులో ఈ విధంగా పెట్టుకోవడమేనండి. చక్కగా ఎండిపోతున్నాయి కదా, అంతేనండి. చూడండి నేను వేపుతున్నాను. మనకు నూనె వేస్ట్ అవ్వకుండా ఇలా చిన్న కళాయిలో చక్కగా మనం సరిపడగా ఆయిల్ వేసుకుని, మరీ పెద్ద కళాయి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా గుంటలా ఉన్న చిన్న కళాయిలో మనం నూనె సరిపడగా వేసుకుని ఈ వడియాలు వేపుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, చక్కగా వేగుతాయండి, సరిపడగా వేగుతాయి. ఇలా ఎర్రగా వేపుకోవాలండి, మరీ మాట చేయకూడదు. అలాగని ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేపుకోవాలండి వడియాలు. చూడండి చక్కగా కలర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఆయిల్లో వేయంగానే ఇలా విచ్చుకుంటాయి వడియాలు, కొంచెం పెద్దగా అవుతాయండి ఆయిల్లో వేస్తే. ఇలా చక్కగా చిన్న మూకుడు పెట్టుకుని మనం ఈ విధంగా వేపుకోవచ్చండి ఈ వడియాలు. అన్నీ కూడా నేను ఈ విధంగానే వేపుతున్నాను. తక్కువ ఆయిల్తో చక్కగా వేగుతున్నాయి. అదే మనం పెద్ద కళాయి పెడితే ఆయిల్ ఎక్కువ పోయాలండి, మళ్ళీ కాగుడు నూనె ఎక్కువ అయిపోతుంది కదా. ఇలా చిన్న దాంట్లో వేపుకుంటే వేగటం బాగా వేగితే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనకి. అన్నీ కూడా నేను ఈ విధంగానే వేపేసుకుంటున్నానండి. చక్కగా విచ్చుకుంటాయి ఆయిల్లో వేయంగానే. సైజు కొంచెం పెద్దవి అవుతాయండి. చక్కగా గుల్లగా నోట్లో వేస్తే కరకరలాడుతూ రైస్లో, వైట్ రైస్లో కలుపుకున్నా, మనం పులుసుల్లో, పప్పుచారులో, పప్పులో కలుపుకున్నా సూపర్ టేస్ట్ ఉంటాయండి. చక్కగా కమ్మగా ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి, మన కిడ్నీలకి కూడా చాలా మంచిది ఇవి. బూడిద గుమ్మడికాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెయిన్ కిడ్నీలకు మంచిదండి ఇవి. రుచికి కమ్మదనంగా ఉంటాయి, మన హెల్త్కి కూడా మంచిది. చూడండి చక్కగా వేగినాయి కదా. దీనిలో నేను చెప్పడం మర్చిపోయాను, పిండిలో కొంచెం ఒక గుప్పుడు సగ్గుబియ్యం కూడా వేసామండి మేము. అది నేను ఇందా చెప్పడం మర్చిపోయాను. ఒక గుప్పుడు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. నానబెట్టైనా వేసుకోవచ్చు, అలాగా కటికి అయినా వేసేసుకోవచ్చు. చూడండి వైట్ రైస్లోకి ఇలా చితుపుకుని మనం ఇలా చితుపుకొని చక్కగా రైస్తో తింటే కమ్మగా ఉంటుందండి. మనకి కర్రీ ఏమీ లేనప్పుడు కూడా, మనం ఏ కర్రీ ఇష్టపడినప్పుడు కూడా ఇలా వడియం ఈ విధంగా కలుపుకొని చక్కగా తినొచ్చండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా తినొచ్చు. తర్వాత ఇలా పులుసు వేసుకొని పులుసులో కూడా నంచుకుని తినొచ్చండి వడియం. చూస్తారా ఎంత బాగా వేగిందో, చక్కగా ఎంత కమ్మగా ఉందోనండి. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, కమ్మగా ఉందండి, చాలా టేస్ట్ బాగుంది. ఇలా పులుసులో కూడా మనం ఈ విధంగా నంచుకుని తినొచ్చు. పప్పుచారులోను, పప్పులోను, పచ్చళ్ళలోను, రోటి పచ్చళ్ళలో కూడా నంచుకోవచ్చు.
పులుసులో కూడా ఈ వడియాలు వేసుకోవచ్చు. మా ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.